పెళ్లి కూతురు మొహం చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే దీపక్ వాళ్ళ భార్య అసలైన భార్య ఈమె కాదు. అయితే దీపక్ నువ్వెవరు, ఎందుకు ఈ చోటుకు వచ్చావని అడిగినప్పుడు అనుకోకుండా ట్రైన్ దిగిపోయి నీతో పాటు వచ్చేసినా అని చెప్తుంది. నిజానికి దీపక్ పెళ్లైన తర్వాత తన భార్యని తీసుకుని ఒక ట్రైన్ లో వస్తున్నాడు. అయితే ఆ ట్రైన్ లో తనలాగే పెళ్లైన ఇంకొక 2 జంటలు కూడా ఉన్నాయి. సరిగ్గా చీకటి పడిన తర్వాత దీపక్ దిగాల్సిన స్టేషన్ వచ్చినప్పుడు అతడు తన భార్యను లేపి కంగారుగా దిగిపోతాడు. ఆ సమయంలో దీపక్ వెనుక ఒక అమ్మాయి కూడా దిగుతుంది. నిజానికి తను దీపక్ వాళ్ళ భార్య కాదు. ఆ విషయం తెలిసినా కూడా ఆమె అతని వెనుక వెళ్లిపోతుంది. మరోవైపు దీపక్ నిజమైన భార్య వేరొక స్టేషన్ లో దిగి తన భర్త కోసం చాలా వెతుకుతుంది. అయితే తను అలా ట్రైన్ మొత్తం వెతుకుతున్నప్పుడు దీపక్ తీసుకువెళ్లిపోయిన అమ్మాయి వాళ్ళ భర్త ఆమె వద్దకు వచ్చి మాట్లాడతాడు. అప్పుడు ఆ వ్యక్తి తనతో పాటు వచ్చేమని ఆ వ్యక్తి అడిగినప్పుడు ఆమె భయపడి అక్కడి నుండి పారిపోతుంది. అలా రాత్రంతా కూడా బాత్రూమ్ లో సమయాన్ని గడిపి తర్వాత రోజు స్టేషన్ బయట తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉండే ఒక వ్యక్తి ద్వారా స్టేషన్ మాస్టర్ ను కలుస్తుంది. అయితే తన భర్తని ఎలాగైనా కనిపెట్టమని అతనితో ప్రాధేయపడుతూ అడుగుతుంది. కానీ ఊరు పేరు తెలియకుండా ఒక వ్యక్తి వివరాలు కనుక్కోవడం చాలా కష్టమని ఆ స్టేషన్ మాస్టర్ చెప్తాడు. వీడియో ఇస్తే లైక్ చేసి పార్ట్ 2 కావాలంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్.